మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. జయ శ్రీమన్నారాయణ. నవమాసాలు మోసి కని పెంచి పెద్దవాడిని చేసి వివాహం చేసి ఒక ఇంటివాడిని చేసినటువంటి కన్న తల్లిని అత్తింటి వారి మాటలు విని అత్తింటి వారందరిని తీసుకొచ్చి ఊరిలోకి దింపి ఊరిలో ఉన్న అత్తింటి వారందరిని తీసుకొచ్చి ఇంటిలోకి దింపి అత్తింటి వారు మెచ్చుకుంటున్నారు కదా అని చెప్పి భార్య మరదలు ఒక మోజులో పడి కన్న తల్లిని కొట్టి తిట్టి మెడబెట్టికి నెట్టి ఇదేంటి అన్నయ్య అన్నందుకు రక్తం పంచుకు పుట్టిన తోడబుట్టిన వాడిని కూడా బయటికి నెట్టి ఈ చెడ్డ పేరు ప్రజలకు తెలిసిపోకుండా ఉండడం కోసం, ప్రజలకు తెలిస్తే చెడ్డ పేరు వస్తుందన్న భయం కొద్దీ నా తోబుట్టుల వారు ఎవరో కూడా మంచివారు కాదు, నా కన్నతల్లి అసలే మంచిది కాదు అనే అర్థం వచ్చేటట్టుగా తప్పుడుగా ప్రచారం చేస్తూ పాపాలు చేసేవారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. అటువంటి వారికి బుద్ధిని జ్ఞానాన్ని బోధించాల్సినటువంటి బంధువులు కేవలం ఆహారానికి బానిసలైపోయి చిన్న చిన్న చెంబులు తెప్పేలారు, నిక్కరగుడ్డలు తువ్వాలగుడ్డలు ఇటువంటి వాటికి చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడిపోయి అక్కడికి వెళుతూ ఇంకా తల్లిని తోబుట్టుని దూషిస్తూ ఉంటే మనకు కూడా వాళ్ళు భోజనం పెడతారు కదా అనేటటువంటి బంధువులు, అమ్మకి అన్నం పెట్టని వాడి ఇంటికి వెళ్ళి అన్నం తినే బంధువులు ఈ లోకాన వారిని మించినటువంటి దరిద్రులు మరొకరు. మంచి చెప్పి జ్ఞానాన్ని బోధించాల్సినటువంటి కుల సంఘాలు కేవలం మనం కూడా వెళ్ళి ఆ తోడబుట్టిన వాళ్ళ గురించి కన్న తల్లి గురించి ఎంత తప్పుగా మాట్లాడితే అంతగా వీడు ఆనందపడతాడు ఈ పాపాత్ముడు. వీళ్ళు అత్తింటి వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళు కూడా మెచ్చుకుంటారు మనల్ని అని కక్కుర్తి పడిపోయినటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి కుల సంఘాలు వలన ఈ లోకానికి ఎంతమాత్రం ఉపయోగపడేది. అన్ని రకాల అవలక్షణాలు అన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు కలిసినటువంటి సాంబార్ కులాలు, ఈ సాంబార్ కుల సంఘాల వలన సమాజానికి ఎప్పటికీ ప్రమాదం. అటువంటి వారికి సమాజం అందరూ కూడా దూరం ఉండాల్సిన అవసరం ఉంది. అమ్మకు అన్నం పెట్టని వాడి ఇంటికి వెళ్ళి అన్నం తినడానికి సిగ్గు లేదు కుల సంఘాలు, సిగ్గు లేదు మీకు కుల సంఘాలు. తినేది మీరు అన్నమేనా? ఏమి అన్నమైనా మీరు తినేది? మీ ఇళ్లలో మీ తల్లిదండ్రుల విషయంలో మీరు అలాగే వ్యవహరిస్తున్నారా? ఏమి సిగ్గు శరం లేదా? చీము నెత్తురు లేదా అటువంటి కుల సంఘాలకు అని సమాజం చివాట్లు పెట్టినప్పుడు మాత్రమే ఏ కుల సంఘాలైనా బాగుపడతాయి, ఏ కుటుంబాలైనా కూడా బాగుపడతాయి, సమాజం అంతా కూడా అభివృద్ధిలోకి వస్తుంది. అటువంటి సాంబారు కుల సంఘాలు ఎవరో కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ధర్మం అంటే ఒకటి ఉంది, అది ఫాలో అవుతూ ఉంటుంది, ప్రతీది కూడా గమనిస్తూ ఉంటుంది, సరైన సమయంలో బుద్ధిని జ్ఞానాన్ని నేర్పుతుంది. జై శ్రీమన్నారాయణ.